అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఈరోజు కాణిపాకం విఘ్నేశ్వర స్వామి క్షేత్రానికైతే రావడం జరిగిందండి. మీరు చూస్తున్నారు కదా! ఇది స్వామివారి యొక్క మెయిన్ టెంపుల్. దాని ఎదురుగుంటా మనకి కోనేరు కూడా కనిపిస్తుంది కదండీ! ఈ క్షేత్రానికి ఏ విధంగా రావాలి? స్వామివారికి ఆర్జిత సేవలు గానీ, దర్శన టికెట్లు గానీ ఆన్‌లైన్‌లోను అదేవిధంగా ఆఫ్‌లైన్‌లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి? ఈ దేవస్థానం సంస్థను బట్టి అకామిడేషన్ అన్నది ఎక్కడ ఉంటుంది? ఏ విధంగా తీసుకోవాలి? స్వామివారి యొక్క నిజ రూప దర్శనం గాని, లేదా ప్రమాణం చేసేటువంటి సమయం ఏమిటని చాలామంది మన భక్తులైతే అడుగుతున్నారండి. ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా కాణిపాకం మొదటిసారి వచ్చే వాళ్ళకైతే ఎంతో యూజ్ అవుతుందండి. సుదీర్ఘ ప్రాంతాల నుండి వచ్చేవాళ్ళైతే మీరు ఓన్ వెహికల్‌లో వచ్చినా, లేదా ప్రైవేట్ వెహికల్‌లో వచ్చినా కూడా టెంపుల్‌కి దగ్గరలోనే మనకి కార్ పార్కింగ్ ఏరియా గాని, బస్ పార్కింగ్ ఏరియా గాని మనకు అందుబాటులో ఉంటుందండి. మీరు కార్‌ని, బస్‌ని పార్క్ చేసుకొని స్వామివారి యొక్క టెంపుల్‌కైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చూసారు కదా! ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి. మనకి షేర్ ఆటోలు గానీ, అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మిగిలినటువంటి క్షేత్రాన్ని కూడా దర్శించడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడి నుంచి సుమారుగా మనకి 500 మీటర్ల దూరంలో స్వామివారి యొక్క మెయిన్ ఆలయ గోపురం కనిపిస్తుంది మనకి. ఈ పక్కన చూసారు కదండీ! మనకి అకామిడేషన్ గూడా మనకి నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ నేమ్ బోర్డ్ చూసారు కదా! మనకి ఇక్కడ చాలా క్లియర్‌గా పెట్టడం జరిగింది. అకామిడేషన్ అన్నది ఎక్కడిస్తారు? అదేవిధంగా స్వామివారి యొక్క అంటే వాహన పూజ చేయించుకుంటారు కదండీ! అదెక్కడ జరుగుతుందని. మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది. స్వామివారి యొక్క విగ్రహం కూడా మీరు పైన చూడొచ్చు. ఈ ఆర్చ్ దాటుకొని మనమైతే మెయిన్ టెంపుల్‌కైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనకి ప్రతి ప్లేస్‌లో గూడా నేమ్ బోర్డ్ అన్నది చాలా క్లియర్‌గా పెట్టారండి. మీరు ఎవరి సపోర్ట్ లేకుండా మీ అంతట మీరే ఆ నేమ్ బోర్డ్ ఆధారంగా స్వామివారికి దర్శనానికి గానీ, స్వామివారికి ప్రసాదం తీసుకోవడానికి గానీ, అన్నిట్లికి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది దాటుకొని కొద్దిగా ముందుకొచ్చిన తర్వాత మనకి ఒక పెద్ద నేమ్ బోర్డ్ ఉంది చూసారా? ఇక్కడ స్వామివారికి ఆలయంలో జరిగేటువంటి పూజాది కార్యక్రమాలు, అదేవిధంగా ఆర్జిత సేవలు ఇవన్నీ కూడా చాలా డీటెయిల్‌గా పెట్టడం జరిగింది. సుప్రభోత్సవం అన్నది మనకి ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి. మనకి టెంపుల్ ఓపెనింగ్ టైం కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా టెంపుల్ ఓపెనే ఉంటుంది. మనకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు మనకి సర్వదర్శనం ద్వారా అయితే స్వామివారిని దర్శించుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. మీకు 2 చూపిస్తాను. అంటే స్పెషల్ దర్శనం టికెట్ ఎక్కడ తీసుకోవాలి, అదేవిధంగా సర్వదర్శనం గానీ, లాకర్స్ గానీ ఎక్కడుంటాయనేది చూపిస్తానండి. మనం ఫ్రీ దర్శనానికి వెళ్తున్నప్పుడు మనకి రైట్ సైడు మనకి చూసారు కదండీ! ఇది షాపింగ్ ఏరియా. ఇక్కడ ఐటెమ్స్ ఏమన్నా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత అంటే సుమారుగా ఒక 100 మీటర్ల దూరంలో మనకి మన యొక్క మొబైల్ ఫోన్స్ కానీ, అదేవిధంగా మన లగేజ్ ఏదైతే ఉంటుందో అది కూడా మనం భద్రపరుచుకోవడానికి కౌంటర్ ఉంటుందండి. చూసారు కదా! ఇక్కడి నుంచి మనం రైట్ సైడ్‌కి వెళ్ళాలి. ఇక్కడ చూడండి నేమ్ బోర్డ్ కూడా చాలా క్లియర్‌గా పెట్టారు. ఇదంతా కూడా స్వామివారి యొక్క మాడవీధులండి. ఈ మాడవీధుల్లో మనం చెప్పులేసుకొని మనం వెళ్ళకూడదు. ఇది స్వామివారి యొక్క మెయిన్ టెంపుల్ గోపురం చూసారు కదా! ఇది మనకి స్వామివారి యొక్క ఆస్థాన మండపం అండి. మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అది స్వామివారి యొక్క మెయిన్ ఆలయ గోపురం. ఇక్కడి నుంచి మనం అయితే స్వామివారి యొక్క దర్శనానికైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మనకి లెఫ్ట్ సైడు ఉచిత లగేజ్ కౌంటర్ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మీకు మొబైల్ ఫోన్స్ కూడా ఇక్కడ మీరు భద్రపరుచుకొని స్వామివారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మొబైల్ ఫోన్లు గానీ, అదేవిధంగా కెమెరా ఫోన్ గానీ ఇవన్నీ గూడా మనం స్వామివారి యొక్క దర్శనానికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదండి. మేమైతే ఇక్కడ మొబైల్ ఫోన్స్ అన్నీ గూడా పెట్టి దర్శనానికైతే వెళ్తున్నాను. నేను దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మీకు మిగిలినటువంటి అన్ని ప్లేస్‌లు గూడా చూపించేటప్పుడు ప్రయత్నం చేస్తానండి. చూసారు గదా! ఇంకా దగ్గరికి వెళ్లి చూపిస్తాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా గూడా మనకి ఎంక్వైరీ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంటుందండి. అదేవిధంగా మీకు మొబైల్ ఫోన్లు గానీ, లగేజ్‌లు గానీ ఇవన్నీ గూడా ఇక్కడ భద్రపరుచుకోవచ్చు. చూసారు గదా! ఇక్కడి నుంచి మనకి స్వామివారి యొక్క దర్శనానికైతే ఒక 1 అవర్‌లో అయితే పూర్తిగా కంప్లీట్ అవుతుందండి. కాబట్టి ఎవరు గూడా ఎటువంటి ఇబ్బంది గూడా పడనవసరం లేదు. సుదీర్ఘ ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళకైతే మీరు తిరుపతిలో ట్రైన్ దిగిన తర్వాత తిరుపతి నుండి మనకి ప్రైవేట్ వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ బస్ కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. ఆ బస్సు ఎక్కినట్లయితే మీకు కాణిపాకం అయితే చేరుకోవచ్చు. మనకి అతి శీఘ్ర దర్శనం అంటే శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం అంటే స్పెషల్ దర్శనం టికెట్ ఉంటుంది గదండీ! అది రూ. 100, రూ. 150 ఉంటుంది. మనకి స్వామివారి యొక్క నిజరూప దర్శనం టైమింగ్స్
ఉదయం 5 గంటల నుండి 5:30 వరకు, ఉదయం 7 గంటల నుండి 7:30 వరకు, ఉదయం 8 గంటల నుండి అంటే 8:30 నుండి 9 గంటల వరకు, ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుండి 5 గంటల వరకు కూడా మనకి స్వామివారి యొక్క నిజ రూప దర్శనం అయితే ఉంటుందండి. టికెట్ కాస్ట్ ఈచ్ పర్సన్‌కి రూ. 100 ఉంటుంది. అంటే మనకి ఇక్కడ స్వామివారు ఒక బావిలో ఉంటారండి. దానికి సంబంధించిన స్టోరీ కూడా నేను చెప్తాను. మనకి సాధారణంగా అయితే బయట నుంచి స్వామివారిని దర్శించుకొని మనం రావడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే నిజ రూప దర్శనం అయితే స్వామివారు ఆనాటి కాలంలో ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు కూడా మనకి అదే విధంగా కనిపిస్తూ ఉంటారు. మనకి స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత మనకి లడ్డూ కౌంటర్ గానీ, అదేవిధంగా పులిహోర, స్వామివారికి అన్ని ప్రసాదాలు కూడా మనకి కౌంటర్ వద్ద అమ్ముతారండి. దీని పక్కన మనకి గోశాల కూడా ఉంటుంది. మనకి గో అర్చన చేసుకోవడానికి కూడా టికెట్ రూ. 20 ఉంటుందండి. ఎవరైనా సరే గో పూజ చేయించుకోవాలనుకున్నా, గోసేవ చేసుకోవాలనుకున్నా సరే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీకు ఎగ్జిట్ పాయింట్ కూడా చూపిస్తానండి. స్వామివారిని దర్శించుకొని మనం బయటకి ఇక్కడి నుంచే రావడం జరుగుతుంది. చూసారు కదా ఇది. ఇంకా జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఇదంతా కూడా స్వామివారి యొక్క చుట్టూ కూడా మాడ వీధులండి. మనకి ఇక్కడ ఎదురుగా ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా! మీకు అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను. మనకి కాణిపాకం అనగానే సాక్షాత్తు విఘ్నేశ్వర స్వామి స్వయంభూ క్షేత్రం అండి ఇది. ఇక్కడ మనకు సాధారణంగా కోర్టు గొడవలు గానీ, లేదా ఏదైనా సరే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినప్పుడు, లేదా ఒకరు నిజం మాట్లాడి, ఒకరు అసత్యం మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళిక్కడ సత్య ప్రమాణం కూడా చేస్తూ ఉంటారండి. అది సాయంత్రం 5 గంటల నుండి 5:30 వరకు కూడా సత్య ప్రమాణం కూడా జరుగుతూ ఉంటుంది. మనం స్వామివారిని దర్శించుకొని కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత మనకి మణికంఠేశ్వరుడు యొక్క టెంపుల్ కనిపిస్తుందండి. చూశారు కదా ఇక్కడ సాక్షాత్తు పరమశివుడు. అదేవిధంగా విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యం స్వామి, అదేవిధంగా అమ్మవారు, నందీశ్వరుడు యొక్క స్టాట్యూ కనిపిస్తూ ఉంటుంది. అంటే నేను బ్యాక్ సైడ్ ఉన్నాను కాబట్టి మీకు ఈ విధంగా కనిపిస్తుందండి. నేను మెయిన్ ఎంట్రన్స్ ద్వారా లోపలికి వెళ్తాను. లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను. మీరు కాణిపాకం వచ్చినప్పుడు ప్రతీదీ కూడా చాలా క్లియర్‌గా చూడండి. మనకు అన్నీ కూడా టెంపుల్ చుట్టూనే ఉంటాయి. ఇక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళి మనం లెఫ్ట్ సైడ్ తిరిగితే మనకి మణికంఠేశ్వరుడు యొక్క టెంపుల్ అయితే కనిపిస్తుందండి. చూశారు కదా! ఇదంతా కూడా చాలా నీట్‌గా ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. టెంపుల్ ప్రాంగణం అంతా కూడా. మనకి స్వామివారి యొక్క విగ్రహాలు కూడా చాలా అందంగా, చాలా నిండుగా కనిపిస్తాయండి. చాలామంది ఎక్కువగా ఇక్కడ స్వామివారి యొక్క దర్శనం అయిన తర్వాత ఫోటోస్ ఎక్కువగా తీయించుకుంటూ ఉంటారిక్కడ. మనకి కాణిపాకం టెంపుల్ ఓపెనింగ్ టైము ప్రతిరోజు కూడా ఉదయం అంటే సుప్రభాత సేవ నుండి స్టార్ట్ అవుతుందండి. చూశారు కదా ఇక్కడ మణికంఠేశ్వర స్వామివారి దేవస్థానం. మనకి ఇదే ప్లేస్‌లో అంటే కాణిపాకంలో మనకి సాక్షాత్తు పరమశివుడు, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు కూడా కొలువై ఉండి దర్శనమిస్తానండి. మనకి టెంపుల్ దగ్గరే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. మీకు స్వామివారికి దర్శనంకి వెళ్ళినప్పుడు మనకి పక్కనే ఉంటుందండి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా దర్శించండి. చూస్తారు కదా అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి. దీని పక్కన మనకి స్వామివారి యొక్క నంది విగ్రహం ఉంటుంది. దానికి ఆపోజిట్‌లో మనకి విఘ్నేశ్వరుడు యొక్క మనకి 5 రూపాల్లో మనకి విగ్రహాలైతే కనిపిస్తూ ఉంటాయండి. ఇది విఘ్నేశ్వరుడు. దాని పక్కన మనకి సాక్షాత్తు పరమశివుడు కనిపిస్తారు. మీకు నంది కూడా చూపిస్తానండి. మనకి టెంపుల్ ఎంట్రన్స్‌లోనే నందీశ్వరుడు స్వామివారికి ఆలయానికి ఎదురుగా మనకి ఇక్కడ కనిపిస్తారు. మీరు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ ప్లేస్‌ని అయితే విజిట్ చేయండి. దాని తర్వాత మనకి టెంపుల్‌లో మనకి స్పెషల్ దర్శనం టికెట్ అన్నది రూ. 100 అదేవిధంగా రూ. 150 ఉంటుందండి. మీరు ఏ టికెట్ తీసుకున్నా సరే స్వామివారి దర్శనం ఒక హాఫ్ అన్ అవర్‌లో కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా ఫ్రీ దర్శనం ద్వారా కూడా మీరు స్వామివారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీరు దర్శనం అయిన తర్వాత మణికంఠేశ్వరుడు యొక్క టెంపుల్ దర్శించుకున్న తర్వాత కొద్దిగా ముందుకు వస్తే మనకి స్వామివారి యొక్క మెయిన్ టెంపుల్ ఆలయ గోపురం ఏదైతే ఉంటుందో దాని ఎదురుగా మనకి కోనేరు కనిపిస్తుందండి. ఇక్కడ చాలామంది స్నానం ఆచరిస్తారు. అంటే మనకి టెంపుల్ పక్క నుంచే స్నానం ఆచరించడానికి అయితే అవకాశం ఉంటుంది. కొంతమంది కాళ్ళు కడుక్కుంటూ ఉంటారు. కొంతమంది నీళ్ళు కూడా తలపైన జల్లుకుంటారండి. కోనేటి మధ్యలో కూడా మనకి విఘ్నేశ్వరుడు మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుంటారో వాళ్ళకి ఎంట్రన్స్ అయితే ఇక్కడి నుంచి ఉంటుందండి. చూశారు కదా ఇదంతా కోనేరు. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం. ఇక్కడ స్వామివారి విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక బావిలో వెలిసిన ఈ స్వామివారి విగ్రహం
అంతకంతకు పెరుగుతూ ఉందట. ఇదెంతవరకు నిజం అని మనకు సందేహం కూడా వస్తుంది. కానీ ఇది అక్షరాల నిజం అన్న దానికి ఉదాహరణలు కూడా చూపిస్తారు ఆలయ నిర్వాహకులు. సుమారు 50 ఏళ్ల క్రితం స్వామివారి విగ్రహానికి చేయించిన వెండి తొడుగులు ఇప్పుడు సరిపోవడం లేదట. స్వామివారికి 1945లో ఒక భక్తురాలు ఒక వెండి కవచం సమర్పించుకుంది. అప్పుడు ఆ కవచం వెడల్పు 2 అడుగుల 4.5 అంగుళాలు, ఎత్తు 2 అడుగుల 2.5 అంగుళాలు. కొన్నేళ్ల తర్వాత స్వామివారికి ఆ కవచం అలంకరించేందుకు ప్రయత్నించగా అది సరిపోలేదు. దీంతో మరో భక్తులు 2002లో 3 అడుగుల 10 అంగుళాల వెడల్పు, ఎత్తు 4 అడుగుల 1.5 అంగుళాలు ఉన్న ఒక కొత్త వెండి కవచాన్ని తయారు చేసి విరాళంగా ఇచ్చారు. 2006లో ఆ కవచం కూడా పట్టకపోవడంతో ఇంకో భక్తులు మరో కవచాన్ని చేయించారు. స్వామివారు ఆవిర్భవించినప్పుడు కనిపించని బొజ్జ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా స్వామివారి పరిమాణం పెరుగుతూ వస్తోందన్న దానికి ప్రత్యక్ష నిదర్శనాలు. ఇదంతా విని ఈ విజువల్స్ చూసేసరికి మీలో చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది. అదే కాణిపాకం వరసిద్ధి వినాయకుని ఆలయం. ఆ ఆలయంలో అబద్ధం చెప్తే ఇక అంతే. ఒకప్పుడు సత్య ప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో చేసిన ప్రమాణాలు బ్రిటిషు వారి కాలంలో న్యాయస్థానాల్లో కూడా ప్రామాణికంగా తీసుకునేవారట. ఇక్కడ తప్పుడు ప్రమాణాలు చేస్తే గనక 6 నెలల్లో ఏదో ఒక రూపంలో శిక్ష అనుభవిస్తారు అన్న ఒక నమ్మకం ప్రజల్లో గాఢంగా ఉంది. అత్యంత ప్రాచీనమైన చరిత్ర కలిగిన ఈ క్షేత్రంలో ఆలయాన్ని మాత్రం 1000 ఏళ్ల క్రితం నిర్మించినట్టు చెప్తారు. కాణిపాకం ప్రసిద్ధ వినాయక క్షేత్రం. స్వయంభువుగా వెలిసిన మహిమాన్విత క్షేత్రం కాణిపాకం. ప్రపంచ ప్రసిద్ధ క్షేత్రం తిరుమలను దర్శించుకునే భక్తుల్లో 80% పైగా తప్పనిసరిగా ఈ కాణిపాకం వినాయకుడిని కూడా దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అసలు ఈ ప్రాంతాన్ని పూర్వం విహారపురి అని పిలిచేవారట. పూర్వం ఈ ప్రాంతమంతా ప్రకృతి అందానికి మారుపేరుగా అలరారుతూ ఉండేదట. దాంతో ఈ ప్రాంత అందానికి ముగ్ధులైన దేవతలు తరచుగా ఇక్కడికొచ్చి విహరిస్తూ ఉండేవారట. అందుకే ఈ ప్రాంతం విహారపురి అని పేరు పొందింది. ఆ తరువాత ఇది కాణిపాకంగా మారింది. అలా విహారపురి అన్న పేరు పోయి కాణిపాకం అన్న పేరు రావడానికి కూడా ఒక కారణముంది. పూర్వం ఈ గ్రామంలో ధర్మపరాయణులైన 3 సోదరులు వ్యవసాయం చేస్తూ బ్రతుకుతున్నారు. ఆ 3 అన్నదమ్ములు వికలాంగులే. గుడ్డి, మూగ, చెవిటి సమస్యలున్న ఆ 3 కలిసికట్టుగా వ్యవసాయం చేసుకునేవారు. అలాంటి స్థితిలోనే ఆ గ్రామంలో కరువు ఏర్పడింది. కనీసం తాగడానికి కూడా నీరు దొరకని స్థితిలో ప్రజలందరూ కరువు కాటకాలతో అల్లాడిపోయారు. అలాంటి స్థితిలో ఆ సోదరుల వ్యవసాయ భూమిలోని బావి కూడా ఎండిపోయింది. దాంతో ఆ 3 బావిని ఇంకా లోతుకు తవ్వే ప్రయత్నం మొదలుపెట్టారు. 3 బావిలోకి దిగి బావినింకా లోతుకు తవ్వడం మొదలుపెట్టారు. అలా బావిని తవ్వుతుండగా ఒక పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని తొలగించడం కోసం పలుగు పారలతో తవ్వుతుండగా ఆ పార అక్కడున్న రాయికి తగిలి దాంట్లోనుంచి రక్తం ఎగజిమ్మి ఆ సోదరుల మీద పడింది. అలా ఎగజిమ్ముతున్న రక్తంతో బావిలోని నీరంతా ఎర్రగా రక్తంగా మారిపోయిందట. అలా రక్తం మీద పడిన వెంటనే ఆ 3 అన్నదమ్ముల అంగవైకల్యం మటుమాయమైంది. జరిగిన దానికి ఆ అన్నదమ్ములు ఎంతో ఆశ్చర్యపోయి ఈ విషయాన్ని గ్రామాధికారికి, గ్రామస్తులకు చెప్పారు. ఇది విన్న వెంటనే అందరూ ఆ స్థలానికి చేరుకుని చూశారు. ఆ బావిలో రాతి మీద గణనాథుడు వినాయకుని రూపం కనిపించింది. వెంటనే అందరూ భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించి కొబ్బరికాయలు కొట్టారు. అలా స్వామివారి విగ్రహం వద్ద కొట్టిన కొబ్బరికాయల నుంచి వచ్చిన నీరు కాణి భూమి, కాణి అంటే ఎకరం, పొలం అని అర్థం. అలా ఎకరం భూమి అంటే కాణి భూమిలోకి పారిందట. అలా ఆ ప్రాంతాన్ని కాణిపారకం అని పిలిచేవారట. అప్పటి నుంచి విహారపురి గ్రామం కాస్త కాణిపారకంగాను, కాలక్రమేణా కాణిపాకంగాను మారింది. ఇలా ఇక్కడ వినాయకుడు స్వయంభువుగా అవతరించాడు. కానీ వినాయకుడి విగ్రహం బావిలోనే ఉంటుంది. ఎందుకంటే గ్రామస్తులందరూ స్వామివారి విగ్రహాన్ని బయటకు తీసి ప్రతిష్ఠించాలని ప్రయత్నించారు. ఆ పనిలో వారెంత తవ్వుతున్నా స్వామివారి విగ్రహం మాత్రం బయటకు రాలేదట. దాంతో ఆ విగ్రహాన్ని అలా బావిలోనే ఉంచి పూజలు చేయడం మొదలుపెట్టారు. అలా వినాయకుడు బావిలోనే కొలువుతీరాడు. ఇప్పటికీ కూడా ఆ 3 అన్నదమ్ములు బావి తవ్వుతున్న సందర్భంలో పార తగిలి స్వామికి అయిన గాయపు గుర్తు మనకు కనబడుతుంది. అయితే ఆ బావిలోని నీరు మాత్రం ఎప్పటికీ ఎండిపోదు. ఈ మహిమతో ఆ బావి నీటిని పరమ పవిత్రంగా భావించి భక్తులకు తీర్థంగా అందిస్తారు. అలాగే కాణిపాక వినాయకుడికి సత్యానికి మారుపేరు అనే మరో గుర్తింపు కూడా ఉంది. చాలా మంది తప్పులు చేసిన వారిని ఇక్కడకు తీసుకొచ్చి ఆలయం ఎదుట ఉన్న కోనేట్లో స్నానం చేయిస్తే వారు తమ తప్పులను ఒప్పుకుంటారని భక్తుల నమ్మకం. ముఖ్యంగా వ్యసనాలకు బానిసలైన వారిని, దొంగతనాలు చేసిన వారిని ఇక్కడకు తీసుకొస్తూ ఉంటారు. ఇక ఆలయంలో ఎన్నో విచిత్రాలు. ఆలయ ప్రాంగణంలో ఒక బావి కూడా ఉంటుంది. అందులో వినాయకుని వాహనమైన ఎలుక ఉంటుందని చెప్తారు. ఆ ఎలుకకు ఇష్టమైన ఏదైనా పదార్థం వేసి స్వామివారిని ప్రార్థిస్తే అనుకున్న పనులు నిర్విఘ్నంగా జరుగుతాయని,
చేపట్టిన పనులన్నీ కూడా నిరాటంకంగా నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఒకే చోట వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, మణికంఠేశ్వర, వరదరాజులు, వీరాంజనేయ స్వామి వారి ఆలయాలున్నాయి. అందుకే కాణిపాకం శైవ వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతోంది. వినాయకుని ఆలయానికి వాయవ్య దిశలో మరకతాంబిక సమేత శ్రీ మణికంఠేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఎప్పుడూ ఒక నాగుపాము తిరుగుతూ ఉంటుందని, అది ఎవరిని ఏమీ చెయ్యదని, దేవతా సర్పమని, ఎంతో గొప్ప మహిమగలదని, ఆ పాము పడగపై మణి కూడా దర్శనమిస్తూ ఉంటుందని కొందరు చెప్తారు. వరసిద్ధి వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజస్వామి వారి ఆలయం ఉంది. ఆ ఆలయ నిర్మాణానికి కూడా ఒక కథనాన్ని చెప్తారు. పూర్వం జనమేజయుడు సర్పయాగం చేసిన తర్వాత ఆ దోష పరిహారానికి గాను శ్రీ వరదరాజస్వామి వారి ఆలయాన్ని కట్టించమని శ్రీ మహావిష్ణువు అతనికి కలలో కనబడి ఆజ్ఞాపించాడట. దాంతో జనమేజయుడు ఈ ఆలయాన్ని కట్టించాడని చెప్తారు. కాణిపాకం ఆలయం ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో తెరుస్తారు. రాత్రి 9:30 గంటలకు ఏకాంత సేవతో మూసేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో బాహుదా నదీ తీరంలో ఉంది కాణిపాక క్షేత్రం. కాణిపాకం గ్రామం చిత్తూరు నుంచి 12 కిలోమీటర్ల దూరంలోనూ, ఐరాల మండలంలో ఉంది. తిరుపతి నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుపతి నుంచి ప్రతి 15 నిమిషాలకు కూడా ఒక బస్సు ఉంది. చిత్తూరు నుండి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. ఇక చంద్రగిరి నుంచి కూడా జీపులు, వ్యాన్లు, టాక్సీలు మొదలైనవి దొరుకుతాయి. ఇక రైలు సౌకర్యం చూసుకుంటే అన్ని ప్రధాన రైల్వే స్టేషన్ల నుండి చిత్తూరుకు లేదా రేణిగుంట లేదా గూడూరుకు రైళ్లున్నాయి. అక్కడి నుంచి బస్సులు లేదా ప్రైవేటు టాక్సీల ద్వారా చాలా సులభంగా కాణిపాకానికి చేరుకోవచ్చు. అదేవిధంగా మనకి చాలామంది మిత్రులు అడుగుతున్నారండి. మనకి స్వామివారికి ఆర్జిత సేవలు అదేవిధంగా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని. మనకి సుప్రభాత సేవ అన్నది తెల్లవారుజామున 4 గంటల నుంచి సుప్రభాత సేవ ఉంటుందండి. మీరు అక్కడి నుంచి మనకి రాత్రి 8 గంటల వరకు కూడా టెంపుల్ ఓపెనే ఉంటుందండి. అకామిడేషన్ అన్నది కూడా మీరు డైరెక్ట్‌గా కాణిపాకం వచ్చిన తర్వాత ఆఫ్లైన్‌లో అకామిడేషన్ అయితే CRYP దగ్గర తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి అనుకుంటే మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన బట్టి అంటే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన ఏపీ టెంపుల్స్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మీరు డైరెక్ట్‌గా కాణిపాకానికి సంబంధించిన బట్టి స్వామివారి యొక్క స్పెషల్ దర్శనం టికెట్ గానీ, లేదా స్వామివారి యొక్క ఆర్జిత సేవలు గానీ, అకామిడేషన్ గానీ మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది మనకి మెయిన్ టెంపుల్‌కి ఆపోజిట్‌లో మనకి కోనేరు అండి. ఇక్కడ చాలామంది ఫోటోస్ కానీ, అదేవిధంగా స్నానం ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చినప్పుడు ఈ ప్లేస్‌ని ఖచ్చితంగా విజిట్ చేయండి. మనకి ఇక్కడి నుంచి కంచి గానీ, అదేవిధంగా గోల్డెన్ టెంపులు, అరుణాచలం లేదా తిరుపతి ఇవన్నీ కూడా దగ్గరగానే ఉంటాయండి. తిరుపతి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లేస్‌లన్నీ కూడా విజిట్ చేస్తారు. ఒక టూర్ ప్యాకేజ్ కింద ఇక్కడికి రావడం జరుగుతుందండి. చూసారు కదండీ ఇది. జీవితంలో ఒక్కసారైనా సరే తప్పనిసరిగా ఈ కాణిపాకం విఘ్నేశ్వరుని దర్శించాలి. అంతా మంచే జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ ఆలయంలో జరిగేటువంటి స్వామివారికి ఆర్జిత సేవలు ఇక్కడ చూడండి. సుప్రభాత సేవ, బిందు తీర్థ అభిషేకం మనకి రూ. 750 అండి ఈచ్ పర్సను. తెల్లవారుజామున 4 గంటల నుంచి సుప్రభాత సేవ అయితే స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా పాలాభిషేకం రూ. 200. మనకి ప్రతీదీ కూడా చాలా డీటెయిల్‌గా ఇక్కడ పెట్టడం జరిగిందండి. అతి శీఘ్ర దర్శనం రూ. 150. అదేవిధంగా శీఘ్ర దర్శనం రూ. 100 టికెట్ కాస్ట్ అండి. అదేవిధంగా సత్య ప్రమాణాలు కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ చేయడం జరుగుతుందండి. టికెట్ కాస్ట్ మనకి రూ. 116. మనకి సాయంత్రం 5 గంటల నుండి 5:30 వరకు కూడా స్వామివారికి ఆలయంలో స్వామివారి ఎదురుగా ప్రమాణం అయితే చేస్తూ ఉంటారు. మనకి ఇదంతా కూడా అకామిడేషన్ అండి. వినాయక సదన్ వసతి గదులు. మీరు డైరెక్ట్‌గా ఆఫ్లైన్‌లో కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.